చూద్దాం. నాకైతే ప్రస్తుతానికి ఏమీ ఐడియా లేదు. అయితే శారీకి వేస్తాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనీ మినీ వరల్డ్. రొటీన్గా చెప్పేదే నా ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకొక జ్యువెలరీతో మీ ముందుకు వచ్చాను. అదే ఏంటంటే దీంతో నేను ఒక నెక్లెస్ చేయాలనుకుంటున్నాను. చెయ్యక ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఆ మోడల్లో నేను ఒకటి చేశాను కాబట్టి. సో ఇదనమాట ఈ మోడల్ నేనే చేసుకున్నాను. ఇలా స్ట్రింగ్ తీసుకున్నాను, ఈ కలర్ ఇలా స్ట్రింగ్ అనమాట. ఈరోజు నేను ఇది చేయబోతున్నాను, ఈ కలర్ అండ్ వైట్ కలర్ ఒకటి, ఇదొకటి. సో ఇది ఈ రెండు ఒకేలాంటి క్రిస్టల్స్ కాబట్టి నేను ఈ రెండు కూడా ఈ మోడల్లో చేయాలనుకుంటున్నాను. ఇలా కింద ఇలా ట్యాంగిల్గా టూ పెడతానమాట. అండ్ ఇలా వస్తుంది మీకు నెక్కి, ఇలా చాలా బాగుంటుంది. ఇది స్కిన్ కలర్ అనమాట. సో ఈ నెక్ చైన్ వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ టైం యాక్చువల్గా జ్యువెలరీ మేకింగ్లో మీకు చెప్పాను, మైకెల్స్లో బ్లాక్ ఫ్రైడే రోజు 70% ఆఫర్లో నేను కొన్ని కొన్నానని చెప్పి, బట్ ఆ వీడియో బాగా లెంతీ అయిందని చెప్పి నేను చెప్పలేకపోయానని చెప్పాను కదా. సో ఇది పెద్దగా ఏమీ ఉండదు, ఈ జ్యువెలరీ అయితే కొంచెం సింపులే కాబట్టి నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మైకెల్స్లో నేను ఏం తీసుకున్నాను అనేది. ఆ రోజు ఇది కూడా తీసుకున్నాను బ్లాక్ ఫ్రైడే రోజు 70% ఆఫ్లో. నార్మల్గా రెడ్ కలర్ అయితే 399 ఉంటుంది, 399ది నాకు 70% ఆఫర్లో వచ్చిందనమాట. ఇదొకటి. అండ్ గ్రీన్ కలర్ అయితే 499 అనుకుంటా. అన్నిటికంటే రెడ్ కొంచెం కాస్ట్ తక్కువ, రెడ్ 399, గ్రీన్ 499 అనుకుంటా. నేను ఆల్రెడీ మైకెల్స్ వీడియో కూడా చేశాను, నా జ్యువెలరీ సప్లైస్ అన్ని నేను ఎక్కడ తీసుకుంటాను అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది కూడా మైకెల్స్లోనే బ్లాక్ ఫ్రైడే రోజు తీసుకున్నాను 70% ఆఫర్లో. నా యాక్చువల్ కాస్ట్ అయితే దీనిది 799. ఈ బ్రౌనే కొంచెం కాస్ట్లీ అనమాట. ఈ పీస్తో కూడా నేను ఒక నెక్లెస్ చేద్దామనే ఒక ఐడియా ఉంది నా మైండ్లో. అది చేస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సేమ్ అలాంటి మోడల్లోనే కొంచెం స్మాల్ సైజ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా, అలాంటిలోనే డబుల్ 2 తీసుకున్నాను నేను. ఇవి 2 తీసుకున్నాను, ఎందుకంటే ఒక నెక్ పీస్ చేద్దామంటే 2 కంపల్సరీ కావాలి. సో అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇదొకటి. అండ్ ఇది ఆల్రెడీ చూపించాను కదా, ఇప్పుడు నేను నెక్ పీస్ చేస్తానండి దీంతోనే. అండ్ గోల్డ్ కలర్ అనమాట. ఇందులో నేను కొంచెం డార్క్ ఎల్లో చాలాసేపు వెతికాను కానీ దొరకలేదు నాకు. కొంచెం డార్క్ ఎల్లో అయితే మనకు కొంచెం గోల్డ్ లుక్ వస్తుంది. ఇవేంటంటే కొంచెం లైట్గా ఉంది. బట్ ఎనీవేస్ ఇంకా డార్క్ ఎల్లో చాలాసార్లు వెళ్ళినప్పుడు వెతికాను కానీ నాకు దొరకలేదు. ఇంక ఇది ఒకటే ఉందని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇదైతే నెక్ పీస్ కోసం కాదు, మనకి శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ వర్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ బీడ్స్. ఇందులో బ్లూ కలర్ ఉంది, హనీ కలర్ ఉంది, అండ్ మెరూన్ కలర్ కూడా ఉన్నట్టుంది. సో నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. గోల్డ్ అయితే మనకి ఏ బ్లౌజ్కి అయినా సరే మ్యాచ్ అయిపోతుంది. నేను 3 తీసుకున్నాను. చూద్దాం, నాకైతే ప్రస్తుతానికి ఏమీ ఐడియా లేదు. అయితే శారీకి వేస్తాను, లేదంటే బ్లౌజ్కైనా వర్క్ చేస్తే కనుక డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈ బైండింగ్ వైర్ కూడా తీసుకున్నాను. ఇది ఉంటే ఏంటంటే మనం పర్ల్స్ కానీ ఇలాంటి బీడ్స్ కానీ ఏదైనా స్టెప్ చైన్స్ లాగా అలా చేసుకోవచ్చు అనమాట ఈజీగా. అంతే, ఎస్ అయిపోయింది. ఇవి మాత్రమే తీసుకున్నాను నేను. అంటే నా మైండ్లో ఏదైతే ఐడియా ఉందో, కొన్ని నెక్ పీస్ల ఐడియా ఉంటుంది కదా డిజైన్ ముందే, వాటికి తగ్గట్టు నేను తీసుకున్నాను అనమాట. ఇంకా మనం నెక్లెస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెక్లెస్ మోడల్లో అండ్ దీంతోని నేను నెక్లెస్ ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఇక్కడ వైట్ కలర్ అండ్ స్కిన్ కలర్ నెక్ చైన్స్ ఉన్నాయి కదా, సేమ్ అదే మోడల్లో నేను ఇప్పుడు బ్లూ కలర్ బీడ్స్తో తయారు చేసుకుంటున్నాను. అండ్ వైట్ కలర్ దానికి నేను హ్యాంగింగ్స్ వేయలేదు, నా దగ్గర 2 ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫిష్ హుక్స్, వాటిని నేను ఇప్పుడు బ్లూ కలర్ బీడ్స్ ఇయర్ రింగ్స్ కోసం యూజ్ చేస్తాను. అండ్ నెక్ చైన్ కోసం ఒక హుక్ అండ్ 1 రింగ్ అనమాట. అండ్ బైండింగ్ వైర్, ఇవన్నీ నేను మైకెల్స్లోనే తీసుకున్నాను. అండ్ టూల్స్ యాజ్ యూజువల్ ఈ 3 టూల్స్ ఉంటే మనం ఏ జ్యువెలరీ అయినా చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి చెప్తూ ఉంటాను ప్రతి జ్యువెలరీ వీడియోలో. అండ్ ఇప్పుడు నేను ఆ బీడ్స్ వైర్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ స్ట్రింగ్ని కట్ చేసుకొని బౌల్లోకి ఆ బీడ్స్ అన్నీ తీసుకున్నాను. అండ్ వైర్ని కూడా కట్ చేసుకుంటున్నాను, బైండింగ్ వైర్ని, ఎందుకంటే మొత్తం రోల్ని నేను మెయింటైన్ చేయలేను కదా చేస్తూ ఉండగా, అది మొత్తం పట్టుకొని, అందుకని చెప్పి కొంచెం వైర్ కట్ చేసుకున్నాను. అండ్ దానిలోకి ఒక బీడ్ పెట్టాను. అండ్ దాన్ని ఇప్పుడు ఎలా రొటేట్ చేస్తానో చూడండి, ఎలా బెండ్ చేస్తున్నానో ఆ టూల్ని యూజ్ చేసి అలా బెండ్ చేస్తున్నాను అనమాట. మనకు అలా బెండ్ చేస్తే మనకి ఎలా ఉంటుందంటే షాప్లో కొంటాం చూడండి చైన్స్, సేమ్ అలాగే వస్తుంది. వాళ్ళు ఇలానే తయారు చేస్తారనమాట. అలా కట్ చేసుకుంటూ మనకి ఎంత బెండింగ్ కావాలో అంత బెండింగ్ కట్ చేస్తారు. అండ్ నేను తీసుకున్న వైర్ ఏంటంటే చాలా ఈజీగా కట్ అయిపోతుంది, కొంచెం థిన్గానే ఉంటుంది, మరీ థిక్ వైర్ కాదనమాట అది.
మనం తీసుకున్న బైండింగ్ వేర్ ఒకవేళ బెండ్ అయితే అలా ఆ టూల్ని యూజ్ చేసి మనం స్ట్రైట్ చేసుకోవచ్చు వైర్ని. అలా స్ట్రైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బీడ్స్ వేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ అలా బీడ్ వేసుకున్నాను. ఎంత కావాలో చిన్నదైతే సరిపోతుందనమాట. ఇవి చిన్న చిన్న బీడ్స్ కాబట్టి, ఇంకా పెద్ద పర్ల్స్ పెద్ద పెద్ద బీడ్స్ అయితే మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి అండ్ స్ట్రాంగ్ వైర్ కూడా తీసుకోవాలి. సో అలా ఎంత కావాలో అంత చిన్నది కట్ చేసుకున్నాను అండ్ బెండ్ చేసుకుంటున్నాను. బెండ్ చేసుకొని మనం ఏదైతే ఫస్ట్ బీడ్ వేసుకున్నామో అలా ఒక్కొక్క దానికి మనం జాయింట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా ప్రతి బీడ్కి మనం ఆ వైర్ వేసుకొని బెండ్ చేసుకొని జాయింట్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్ చైన్ అంతా అలాగే వస్తుంది. మీరు చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఫస్ట్ నేను తీసుకున్న బైండింగ్ వైర్కి ఆ బీడ్స్ అన్నీ వేసాను అనమాట. అండ్ అది అయిపోయింది వైర్. అండ్ మళ్ళీ ఇంకొంచెం వైర్ తీసుకుంటున్నాను అండ్ ఇంకొన్ని బీడ్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి అన్నీ అయితే అయిపోయాయి. చూసారు కదా, చైన్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దానికోసం కింద హ్యాంగ్ లాగా వేశాను కదా, వైట్ దానికి అండ్ స్కిన్ కలర్ దానికి. వైట్ దానికైతే నేను సింగిల్ బీడే వేశాను, స్కిన్ కలర్ దానికైతే నేను 2 బీడ్స్ వేశాను అనమాట హ్యాంగ్ అయ్యేటట్టు. సింగిల్ది అయితే ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర ఒకటే సైజ్ కాబట్టి నేను దీనికి కూడా 2 హ్యాంగింగ్సే వేసినాను అనమాట. అండ్ అది వైట్ కాబట్టి సింపుల్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఒకటి వేశాను. అండ్ స్కిన్ కలర్ దానికి ఈ బ్లూ దానికి నేను 2 హ్యాంగింగ్స్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి 2 బీడ్స్కి నేను వైర్ పెట్టుకుంటున్నాను అనమాట. అలా వైర్ని పెట్టుకొని ఆ 2 హ్యాంగింగ్స్ని నేను దానికి జాయింట్ చేసేస్తాను. నాకు మొత్తం 36 బీడ్స్ వచ్చాయనుకుంటా. నెక్ చైన్కి 36 బీడ్స్, 36లో హాఫ్ నేను కరెక్ట్గా చూసుకొని అక్కడ నేను ఈ లాకెట్ లాగా ఈ 2 బీడ్స్ని హ్యాంగ్ చేస్తానన్నమాట. నార్మల్గా నాకు స్కిన్ కలర్ దానికైతే బ్రేస్లెట్ కూడా చేశాను, ఎందుకంటే అవి నేను 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను. అందుకే నాకు ఒక బ్రేస్లెట్, ఒక నెక్ చైన్ అండ్ 2 ఇయర్ రింగ్స్ అయిందనమాట. అండ్ వైట్ కలర్ బ్లూ కలర్ ఏంటంటే నేను సింగిల్ స్ట్రింగే తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే నాకు సింపుల్గా 2 ఇయర్ రింగ్స్, ఒక నెక్ చైన్ అయింది. సో ఇప్పుడు లాకెట్ అయితే అయిపోయింది. 2 బీడ్స్ నేను హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ నెక్ చైన్కి. సో దానిని కూడా నేను ఆ చైన్కి సెంటర్లో జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇదే మోడల్లో మనం పర్ల్స్ చేసుకోవచ్చు, ఎమరాల్డ్ చేసుకోవచ్చు అండ్ రూబిన్ కూడా చేసుకోవచ్చు. ఈ మోడల్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు అండ్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ లాకెట్ వేసేసాను. అండ్ ఇప్పుడు కార్నర్స్లో మనం ఎడ్జెస్లో హుక్ పెట్టుకోవాలి కదా, ఆ హుక్ పెట్టుకోవడం కోసం రింగ్ పెట్టుకుంటున్నాను. ఒక సైడు ఇంకొక సైడ్ రింగ్ పెట్టి హుక్ పెడుతున్నాను అనమాట. ఫస్ట్ మీకు ఒక రింగు ఒక హుక్కే చూపించాను, సారీ అండి, 2 రింగ్స్ కావాలి. ఈ సైడ్ ఆ సైడు 2 రింగ్స్ పెట్టి ఒక రింగ్కి మనం హుక్ పెట్టుకోవాలన్నమాట. సో అది ఇదే మోడల్ నాకు నచ్చి నేను 3 నెక్లెసెస్ చేశాను. సింపుల్గా కూడా ఉంటాయి, లైట్ వెయిట్గా కూడా ఉంటాయి, మనము వేసుకోవచ్చు అండ్ కిడ్స్కి కూడా వేయచ్చు అనమాట. నేనైతే ఎక్కువ మా పాపకే వేస్తాను. సో అది నెక్లెస్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ తయారు చేస్తాను అనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కోసం నేను ఫిష్ హుక్స్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకుంటున్నాను. అండ్ సేమ్ మనం నెక్ చైన్ ఎలాగైతే చేసామో అలాగే బీడ్ ల్యాండింగ్ వైర్ ఉంది కదా, ఆ వైర్కి మనం బీడ్ వేసుకొని బెండ్ చేసుకుంటున్నాను. అలా నేను 2 బీడ్స్ తీసుకున్నాను. మీకు ఇంకా లెంత్ కావాలి అనుకుంటే 4-5 బీడ్స్ వరకు కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇంకా అంటే లెంత్ని బట్టి నాకైతే 2 ఇనఫ్ అనిపించింది, సింపుల్గా ఉంటుందని చెప్పి నేను 2 తీసుకున్నాను అనమాట.
సేమ్ అలాగే బైండింగ్ వైర్ని ఆ బీడ్లో పెట్టి బెండ్ చేసుకొని 2 హుక్స్ని తీసుకొని మనం ఏదైతే ఫిష్ హుక్ తీసుకున్నామో హ్యాంగింగ్ దానికి అటాచ్ చేసేయడమే. ఈజీయే హ్యాంగింగ్స్ అయితే. ఇంకా వేరే ఇయర్ రింగ్స్ అయితే కొంచెం మనం అంటే రింగ్ మోడల్ అలా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ, బట్ ఈ హ్యాంగింగ్స్ రెడీమేడ్గా మనకు దొరుకుతాయి కాబట్టి దానికి వీటిని అటాచ్ చేయడం ఈజీనే అనమాట. సో ఇయర్ రింగ్ తయారు చేయడం అయిపోయింది. సేమ్ ఇంకొక ఇయర్ రింగ్ కూడా అలాగే తయారు చేసుకుంటున్నాను. 2 ఇయర్ రింగ్స్ తయారు చేసేసాను. సో ఫైనల్గా నా నెక్ చైన్ లుక్ అయితే ఇదనమాట. సేమ్ షాప్లో కొన్న నెక్ చైన్ లాగే ఉంది కదా. సో అది వైట్ కలర్ అండ్ స్కిన్ కలర్ అండ్ బ్లూ కలర్ 3 నెక్ చైన్స్ 3 ఇయర్ రింగ్స్ చేశాను. అండ్ వైట్ కలర్ దానికైతే నా దగ్గర హ్యాంగింగ్స్ లేవు, అందుకని చెప్పి జస్ట్ ఆ బీడ్స్ అయితే వేశాను. హ్యాంగింగ్స్ కొన్న తర్వాత దానికి హ్యాంగింగ్స్ వేయాలి, అదే ఫిష్ హూక్స్ ఉంటాయి కదా అవి. సో ఫైనల్గా 3 నెక్ చైన్స్ 3 ఇయర్ రింగ్స్ అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కామెంట్ ఎందుకో పర్సనల్గా చాలా డౌట్స్ అడుగుతున్నారు కానీ ఫ్రెండ్స్ అయినా వేరే వాళ్ళైనా, బట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం లేదు. కామెంట్ చేయడానికి ఏంటి ప్రాబ్లమో నాకైతే తెలియదండి. ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా మీరు కామెంట్ చేయొచ్చు. సో అదనమాట నెక్లెస్ వీడియో. చాలా సింపుల్గా ఉంటుంది, మనము వేసుకోవచ్చు అండ్ కిడ్స్కి కూడా వేయొచ్చు అనమాట, హ్యాపీగా లైట్ వెయిట్ కూడా. అదనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.